వదిలేటండి అక్కడ వదిలే గురుగారు అది ఇచ్చేది పక్కకి మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను స్ఫూర్తి కలిగిస్తూ అనేక కార్యక్రమాలు ఇంత ముందు తీసుకురావటం జరిగింది. వాటిలో జన్మభూమి, శ్రమదానం, స్వచ్ఛ భారత్ ప్రధాని తీసుకొచ్చింది. ఇలాంటి రకరకాల కార్యక్రమాలు ముందుకు తీసుకొచ్చి ఆయన ప్రజలకు మనకు అందించారు. వాటిల్లో ఈ శ్రమదానం అనే కాన్సెప్ట్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మన పరిసరాలు మనం శుభ్రం చేసుకుంటాం, మన జాగృతి మనకు వస్తుంది. మనం చుట్టుపక్కల ఉండే వాళ్ళందరం కలిపి ఈ స్ఫూర్తితోటి మనం పరిసరాలన్నీ శుభ్రంగా ఉండాలనే స్ఫూర్తితోటి ముందుకు వచ్చి అందరూ పనిచేయటం జరుగుతుంది. దీనిలో అనేక మంది పాల్గొన్నారు. ఈరోజు గుడివాడలో ఉన్న నాయకులే కాదు, కార్యకర్తలే కాదు, స్వచ్ఛంద సంస్థలే కాదు, ఈ వార్డు ప్రజలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రామారం 500-600 మంది కలిపి ఈ వార్డు మొత్తం క్లీన్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ వార్డు మొత్తం క్లీన్ చేసి వార్డు ప్రజలకు అప్పచెప్పడం జరుగుతుంది. అక్కడి నుంచి ఈరోజు ఇక్కడి నుంచి ఈ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ పోనుకుని ఈ వార్డు అంతా ఇంతే శుభ్రంగా ఉండేటట్లుగా మెయింటైన్ చేస్తారని ఆశిస్తాను. మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను స్ఫూర్తి కలిగిస్తూ అనేక కార్యక్రమాలు ఇంత ముందు తీసుకురావటం జరిగింది. వాటిలో జన్మభూమి, శ్రమదానం, స్వచ్ఛ భారత్ ప్రధాని తీసుకొచ్చింది. ఇలాంటి రకరకాల కార్యక్రమాలు ముందుకు తీసుకొచ్చి ఆయన ప్రజలకు మనకు అందించారు. వాటిల్లో ఈ శ్రమదానం అనే కాన్సెప్ట్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మన పరిసరాలు మనం శుభ్రం చేసుకుంటాం, మన జాగృతి మనకు వస్తుంది. మనం చుట్టుపక్కల ఉండే వాళ్ళందరం కలిపి ఈ స్ఫూర్తితోటి మనం పరిసరాలన్నీ శుభ్రంగా ఉండాలనే స్ఫూర్తితోటి ముందుకు వచ్చి అందరూ పనిచేయటం జరుగుతుంది. దీనిలో అనేక మంది పాల్గొన్నారు. ఈరోజు గుడివాడలో ఉన్న నాయకులే కాదు, కార్యకర్తలే కాదు, స్వచ్ఛంద సంస్థలే కాదు, ఈ వార్డు ప్రజలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రామారం 500-600 మంది కలిపి ఈ వార్డు మొత్తం క్లీన్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ వార్డు మొత్తం క్లీన్ చేసి వార్డు ప్రజలకు అప్పచెప్పడం జరుగుతుంది. అక్కడి నుంచి ఈరోజు ఇక్కడి నుంచి ఈ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ పోనుకుని ఈ వార్డు అంతా ఇంతే శుభ్రంగా ఉండేటట్లుగా మెయింటైన్ చేస్తారని ఆశిస్తాను.